మెన్‌స్ట్రబేషన్. రోజుకి ఒకసారి ఓకే. కానీ దానికి మించి చేస్తే ఎలాంటి ప్రభావం పడుతది? అంటే కొంతమంది కోరిక కలిగినప్పుడల్లా లేతే ఎవరైనా ఒక అందమైన ఆడపిల్లో, మహిళ కనుక గాని గంట గంటకి చేసుకోవడం, రోజుకు 4, 5 సార్లు, 10 సార్లు చేసుకోవడం అది మంచిది కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు. సహజ సిద్ధము, ఆరోగ్యవంతం. రోజుకొకసారి చేసుకుంటే దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు, దుష్ప్రభావాలుండవు. కనుక పరిమితంగా ఉండాలి. దానివల్ల ఎటువంటి అనర్థాలు రావు. ఇప్పుడు నేను అప్పుడు చేసుకున్నాను, అందుకని నాకు పిల్లలు పుట్టండి, పిల్లలు పుట్టడానికి దానికి సంబంధం లేదు. వీర్యం ఎటు పోదు. అట్లాగే ఈరోజు నాకు అంగస్తంభనం జరగటం లేదు అంటే, ఆ అంగ మ హస్తప్రయోగానికి, అంగస్తంభానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే మందు కొడితే అంటే ఈ మద్యం సేవించడం వల్ల లైంగిక చర్య, దాంపత్యంలో ఆ అంగస్తంభన సరిగా జరగదు. కనుక మద్య ప్రభావం ఉంటుంది. మద్యం తాగేవాడికి హ్మ్. కోరికలు బలంగా ఉంటాయి. అబ్బా! అనే కోరికలుంటాయి. కానీ అక్కడికెళ్ళేసరికి ఫెయిలు. కనుక కోరికలు పెంచుతుంది. కానీ పనితీరు మాత్రం తగ్గిచ్చేస్తుంది. అట్లాగే సిగరెట్లు, బీడీ, సిగరెట్టు, చుట్ట ఇవి తాగే వాళ్ళకి ఏమవుద్దంటే, ఆ పొగాకు ఉత్పత్తిలో ఉండే నికోటిన్ అనేది పురుషాంగానికి రక్త సరఫరా చేసే నాళాలు కుచించుకుపోయేలా చేస్తుంది. ఇప్పుడు అదే పొగాకు ఉత్పత్తులు గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులను ఎలా మూసేస్తుందో, ఇప్పుడు పురుషాంగం అనేది మెత్తగా ఉంటుంది. అది రక్తంతో నిండటం వల్ల గట్టిపడుతుంది. అక్కడేమి ఎముకేమి ఉండదు. కనుక రక్త ప్రసరణ పురుషాంగానికి ఎవరికైతే బాగా జరుగుతుందో అది అంగస్తంభన బాగా జరిగినట్టు. కనుక ఈ ధూమపానం వల్ల రక్తనాళాలు మూసిపోయి సరిగా జరగదు. ఇంకా సైజు గురించి అనేక మందికి అపోహలు. సైజు నాది 1 అంగుళం ఉందండి, 2 అంగుళాలు ఉందండి. అది ముడుచుకుపోయినప్పుడు అంగుళం, 2 అంగుళాలు నీకు చేయాల్సిన పని ఏంటంటే మూత్ర విసర్జనకే పనికొస్తుంది. ఇది కొలుచుకుంటారు కొంతమంది. నాది హ్మ్. 1 అంగుళమే ఉందండి, పచ్చిమిరపకాయలాగా ఉందండి అని బాధపడుతుంటారు. అది కాదు. ఉద్రేకం వచ్చి కోరికలు వచ్చినప్పుడు పురుషాంగము గట్టిపడినప్పుడు ఎంతుందో అది కొలత. ఎంతుండాలి అని కొంతమంది అనుమానం పడుతుంటారు. 4 అంగుళాలు ఉంటే సరిపోతుంది. 6 అంగుళాలు, 7 అంగుళాలు ఆఫ్రికాలో ఉండే వాళ్ళని చూసి వచ్చి, లేదా పోర్న్ వీడియోలో ఆఫ్రికా వాళ్ళని చూస్తారు. అబ్బా! వాడికి ఇంతుంది, నాకింత కావాలంటే మన భారతీయులం, మన ఎత్తు, మన పొడుగు దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేగాని భారతీయులు ఆఫ్రికా వాళ్ళలాగా ఉండరు. ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఉన్నారు. పంజాబ్ వాళ్ళు ఉన్న పర్సనాలిటీ భారతదేశంలో ఎవరికైనా ఉంటుందా? పంజాబ్ వాళ్ళు మామూలుగా పంజాబ్ వాళ్ళు దాదాపు ఆఫ్రికా వాళ్ళతో సమానం. చూడండి. వాళ్ళ ఆడ, మగ ఎంతో ఎట్టుంటారో చూశారు కదా! ఆ పంజాబ్ వాళ్ళు ఆఫ్రికా వాళ్ళతో సమానం. కనుక శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కనుక గట్టిపడినప్పుడు ఎంత పొడుగున్నది అని చూసుకోవాలి. దీనికేంటి శాస్త్రీయత ఏంటి? ఎందుకండి 4 అన్నారు అంటే, యోనిలో 3.5 అంగుళాల దగ్గర జీ స్పాట్ అని ఉంటుంది. ఈ పురుషాంగము ముందుండే బుల్లెట్ లాంటి భాగము ఆ 3.5 అంగుళాలలో ఉన్న యోనిలో ఉండే జీ స్పాట్‌ని స్పర్శించినప్పుడు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి కలిగేటానికే అది కారణం. కనుక 4 ఉంటే సరిపోతుంది. 6 కావాలి, 7 కావాలి అనేది అవసరం లేదు. కనుక ఇదంతా కూడా రక్త ప్రసరణ మీద ఆధారపడి ఉంటుంది. కోరికలనేది మనకి హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. హార్మోన్లు సమతుల్యం అనేది చాలా ముఖ్యం. కొంతమందికి మగపిల్లలకి గడ్డం, మీసం రాదు. గడ్డం, మీసం 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు అయినా గడ్డం, మీసం రాదు. హార్మోన్ ఇంపాక్ట్ అయినా? హార్మోన్‌లు లోపం. అప్పుడు వెంటనే ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదించి, ఆ పురుష హార్మోన్ల శాతం ఎంతుందో గమనించి, కొంతమందికి పురుష హార్మోన్లు తక్కువుంటాయి మగపిల్లలకి, స్త్రీ హార్మోన్ల శాతం పెరుగుతుంది. ఆడంగివాడు అంటారు గదా! అలాంటివి జరుగుతుంటుంది. కనుక పిల్లల యొక్క లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడకపోవడం తప్పు. చాలామంది తల్లి, తండ్రి తీసుకొస్తారు. మా మా వాడికి 18 ఏళ్ళొచ్చినియి, మీసం లేదు, గడ్డం లేదు, ఏమీ లేదు అని తర్వాత గోలీ సైజు గోలికాయలు దాన్ని టెస్టిస్ అంటారు. అవి చిన్నగా ఉన్నాయి. పురుషాంగం చాలా చిన్నగా ఉందని తీసుకొస్తారు. ఇంకోటేంటంటే మనము ముడుచుకుపోయి ఉన్నప్పుడు ఉన్న కొలత ప్రామాణికం కాదు. ముడుచుకుపోయినప్పుడు దాని పని పురుషాంగం పని మూత్ర విసర్జన మాత్రమే.
అది అంగుళము, 2 అంగుళాలున్నా 4 అంగుళాలకి, 5 అంగుళాలకెళ్తుంది. ఎంత గట్టిగా ఉన్నదనేది ముఖ్యం గానీ, ఎంత పొడుగనేది కాదు. ఆ విధంగా చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి, యువతలో ఉన్నాయి. వాళ్ళకి తెలవక ఇంకోటేంటంటే, అసలు నేను అడిగాను కొంతమంది. హ్మ్. మాకు ఫోర్ ప్లే అంటే నీకు తెలుసా అని. ఏం ప్లే అండి అంటారు. మాకు తెలవదండి అంటారు. ఏమి లేదు డైరెక్ట్ షాటు, హిట్టు. అట్లా కాదు. ఫోర్ ప్లే చేయాలంటే ముద్దు, ముచ్చట. ఈ ముద్దు, ముచ్చట అనేది చేయకపోతే శరీరంలో ఉండే వివిధ అవయవాలను ప్రేరేపించటము ద్వారా హార్మోన్లు విడుదలవుతాయి. అది లేకుండా డైరెక్ట్‌గా ఏదో పిస్టల్ పేల్చిన షాట్ షూట్ అంటే ఏం ఉపయోగం? అది ఎవరికీ తృప్తి ఉండదు. దంపతులిద్దరూ కూడా భావప్రాప్తి పొందాలి. అంటే భావప్రాప్తి అనగా ఈ హార్మోన్లు విడుదలవుతాయి. ఏవి? హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఆనందాన్ని కలిగించే హార్మోన్లు విడుదలవుతాయి. హ్యాపీ హార్మోన్స్ అంటారు. దీన్ని వైద్య పరిభాషలో ఎండార్ఫిన్స్ అంటారు. అవి విడుదలైతే ఇద్దరు సంతృప్తి చెందుతారు. కనుక స్త్రీకి కూడా భావప్రాప్తి కలగటం, సంతృప్తి కలగకపోతే ఆమె అసంతృప్తిగా ఉంటుంది. పిల్లలు పుట్టిస్తారు. ఏం ఉపయోగం? ఈ వీర్యం తీసుకెళ్ళి యోనిలో పోసేస్తే పిల్లలు పుడతారు. కానీ ప్రతిరోజు సంతృప్తి పరచాలంటే ఆ ఫోర్ ప్లే అనేది చాలా కీలకం. దీని గురించి గ్రామాల్లో ఉండేవారు ఎవరికీ తెలవదు. అసలు ఎక్కడైనా ఫోర్ ప్లేని ఏమన్నా ఎక్కడన్నా పుస్తకంలో రాసి ఉందా? ఎవడన్నా చెప్తాడా? పెళ్ళైనాకైనా ఫోర్ ప్లే చేస్తారా? తెలవదు. ఆ అమ్మాయి ఏమన్నా ఒరేయ్ ఆ అమ్మాయి భర్తకేమన్నా ఫోర్ ప్లే గురించి సూచిస్తే, అమ్మో! చాలా ముదురున్నట్టుందే, ఎక్స్‌పీరియన్స్‌డ్ హ్యాండ్ ఉన్నట్టుందే అనుకుంటారేమో అనేసి, ఈ అమ్మాయికి చాలా అనుభవం ఉన్నట్టుంది అని వాడికి మెంటల్‌గా అమ్మో! ఇది నేర్పిస్తుంది, ఇప్పట్లే నేర్పిస్తుంది, అమ్మో! ఎట్టాడు ముదురు కేసు అని చెప్పి అనుమానపడతారని ఆ అమ్మాయి కూడా చెప్పదు. ఆ అమ్మాయి చెప్పదు. ఆ అమ్మ చెప్పదు. నాన్న చెప్పడు. ఎవరు చెప్పరు. ఎట్ట తెలుస్తది ఫోర్ ప్లే? ఏ గ్రామాల్లో ఉన్నది. అసలు బట్టలు పూర్తిగా విప్పేసి, నగ్నంగా ఈ లైంగిక దాంపత్య జీవితంలో పాల్గొంటే ఉండే మజా, అన్నీ పెట్టుకుని అయన్నీ దుస్తులన్నీ ధరించేసి మొత్తం కప్పుకొని చేస్తే ఉండదు. తెలవదు పాపం. గ్రామీణ వాసులు అది సిగ్గు, తప్పనుకుంటారు. కనుక ఆ విధంగా వాళ్ళలో ఉండే అపోహలను తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది.